అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, బహుశా మన రాష్ట్ర భవిష్యత్తునే మార్చేగల ఒక భారీ పరిణామం గురించి విశ్లేషించుకోబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న ఇండస్ట్రియల్ అండ్ డిఫెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ ప్రాంత ముఖచిత్రం ఎలా మారబోతోందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మొదలుపెట్టడానికి ఒక మంచి స్టేట్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అన్నమాటిది, రేయాలసీమ ఈజ్ నౌ రాయల్ సీమ. ఈ కొటేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది కదా. అయితే ఇది కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ మాత్రమేనా, లేక నిజంగానే గ్రౌండ్ లెవెల్లో అంత భారీ మార్పు జరుగుతోందా? ఈ విశ్లేషణలో మనం ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం పక్కా డేటా మరియు ఫ్యాక్ట్స్ ఆధారంగా ఈ కొత్త బ్రాండింగ్ వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. ఓకే, అసలు విషయానికి వద్దాం. చరిత్ర చూసుకుంటే రాయలసీమను తరచుగా రాళ్లసీమ అని పిలిచేవారు. ఎప్పుడూ కరువు కాటకాలు, నీటి ఎద్దడి, వెనుకబాటుతనం ఇవే ఆ ప్రాంతానికొక ఐడెంటిటీగా ఉండేవి. కాని ఇప్పుడు ఆ రాళ్లసీమ కాస్త రాయలసీమగా ప్రొజెక్ట్ అవుతోంది. అంటే మెగా ప్రాజెక్టులు, డిఫెన్స్ సెంటర్లు, అడ్వాన్స్డ్ వ్యవసాయ హబ్బులతో ఒక రాయల్ ఎకోసిస్టంగా మారుతోందన్నమాట. ఇది వినడానికి చాలా కాంట్రాస్టింగ్గా ఉంది కదూ. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే రాళ్లసీమ టు రాయలసీమ జర్నీ, ఆటోమొబైల్ బూమ్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ, పుట్టపర్తిలో డిఆర్డీఓ డిఫెన్స్ హబ్, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ మరియు వ్యవసాయ రంగాలు. ఫైనల్గా ఇదంతా ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అనే గ్రౌండ్ రియాలిటీ చెక్. మొదటి అంశం, రాళ్లసీమ టు రాయలసీమ. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్లెయిమ్స్ వెనుక ఉన్న ఆధారాలేంటి? ఈ నంబర్స్ ఒక్కసారి గమనించండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ సెక్టార్లో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో డిఆర్డీఓ హబ్ చాలా కీలకం. ఇక హార్టికల్చర్ అంటే ఉద్యానవన రంగంలో పూర్వోదయ స్కీమ్ కింద 40,000 కోట్లు. భారీ పరిశ్రమల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు 16,350 కోట్లు. అలాగే ఆటోమొబైల్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ కోసం 2,200 కోట్లు. ఇవి మామూలు అంకెలు కావు. ఈ మొత్తం ప్రాంత రూపురేఖలనే మార్చేగల ఆర్థిక బలం ఈ ప్రాజెక్ట్స్లో కనిపిస్తోంది. నెక్స్ట్ సెక్టార్కి వెళ్దాం. ఆటోమొబైల్స్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రాయలసీమలో ఎలా పాగా వేస్తున్నాయో ఇక్కడ అర్థమవుతోంది. డీటెయిల్స్లోకి వెళితే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతి జిల్లాలోని సత్యవేడులో 267 ఎకరాల్లో భారీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటును స్థాపిస్తోంది. దీనికోసం ఏకంగా 2,200 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడుగా ప్రభుత్వం కూడా అగ్రెసివ్గా 1,486 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలను అందిస్తోంది. కార్పొరేట్ కంపెనీలను ఆకర్షించడానికి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అసలైన పాయింట్ ఈ 5,000. అవును, ఈ ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక యువతకు సుమారు 5,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఉద్యోగాల కోసం మలసలు వెళ్లే ఒక ప్రాంతానికి ఈ స్థాయి ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్. మరిదంతా ఎప్పట్లోగా జరుగుతుంది? ఇక్కడ టైం లైన్ చాలా క్లియర్గా ఉంది. 2026 నాటికి ఈ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్స్ కంప్లీట్ అయ్యి 2029 నాటికి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత 2032 నాటికి ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేయాలన్నది టార్గెట్. అంటే ఇదంతా గాల్లో మాటలు కాదు, రాబోయే కొన్నేళ్లలో మనం కళ్ళారా చూడబోయే మార్పు. అయితే మీకొక డౌట్ రావచ్చు, సడన్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకొస్తోంది అని. సీక్రెట్ ఏంటంటే రాయలసీమలో ఇప్పటికీ ఒక బలమైన ఆటో మరియు టెక్ ఎకోసిస్టమ్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, అనంతపురంలో 13,000 కోట్లతో పెట్టిన కియా మోటార్స్ ప్లాంట్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, డిక్సన్, జోహో లాంటి టెక్ దిగ్గజాలు, రిలయన్స్ జియో ఇవన్నీ ఇప్పటికీ అక్కడున్నాయి. ఆ సక్సెస్ఫుల్ ఫౌండేషన్ పైనే ఈ కొత్త పెట్టుబడులన్నీ నిర్మించబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఆటోమొబైల్స్ నుండి రక్షణ రంగానికి వెళ్దాం. పుట్టపర్తిలో డిఆర్డీఓ డిఫెన్స్ హబ్. దేశ భద్రతలో రాయలసీమ ఒక కీలక పాత్ర పోషించబోతోందనేది ఈ సెక్షన్ సారాంశం. పుట్టపర్తి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆధ్యాత్మికత. కాని ఇప్పుడక్కడ అత్యంత ఆధునికమైన డిఆర్డీఓ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ రాబోతుంది. రాయలసీమను 1,00,000 కోట్ల డిఫెన్స్ హబ్గా మార్చే ప్లాన్లో ఇది చాలా కీలకం. రన్వే కోసం 150 ఎకరాలు, స్టాఫ్ టౌన్షిప్ కోసం మరో 200 ఎకరాలు రెడీ అవుతున్నాయి. ఇక్కడేం చేస్తారు తెలుసా? మన దేశ భవిష్యత్తుకి అత్యంత కీలకమైన 5th జనరేషన్ స్టెల్త్ జెట్స్ AMCAని టెస్ట్ చేశారు. ఇందులో కేవలం ప్రభుత్వమే కాదు,
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ఎన్టీ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు కూడా పార్ట్నర్స్గా ఉండటం విశేషం. ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేవలం టెస్టింగ్ మాత్రమే కాదు, 140 అడ్వాన్స్డ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఇక్కడే లోకల్గా తయారవబోతున్నాయి. దానికి తోడుగా డిఫెన్స్ రంగంలో పేరొందిన భారత్ ఫోర్జ్కి చెందిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ సంస్థ మడకసరలో ఏకంగా 100 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ డిఫెన్స్ సెక్టర్ డెవలప్మెంట్ నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అని చెప్పాలి. రైట్. ఇప్పుడు డిఫెన్స్ నుండి మన బేసిక్ సెక్టార్స్కి వద్దాం. స్టీల్ ప్లాంట్ మరియు హార్టికల్చర్. భారీ పరిశ్రమల ఏర్పాటుతో పాటు వ్యవసాయ రంగం ఎలా పుంజుకుంటోందో ఇక్కడ చూద్దాం. కడప అనగానే స్టీల్ ప్లాంట్ డిమాండ్ దశాబ్దాల నాటి కల. ఆ కల ఇప్పుడు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ద్వారా సాకారం కాబోతుంది. 1100 ఎకరాల్లో 16,350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. మొదటి దశకు 4,500 కోట్లు, రెండవ దశకు 11,850 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ ప్రాజెక్ట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ట్రెడిషనల్ పొల్యూటింగ్ పద్ధతుల్లో కాకుండా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ అనే ఆధునిక పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీని వాడుతున్నారు. ఏప్రిల్ 2029 నాటికి ఇక్కడ నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావాలన్నది టార్గెట్. మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నెంబర్ 2500. అవును, ఒక్క కడప స్టీల్ ప్లాంట్ ద్వారానే 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక కోర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు దాని చుట్టూ స్థానికులకు దొరికే ఉపాధి అవకాశాలు ఆ ప్రాంత ముఖచిత్రాన్నే మార్చేస్తాయనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కేవలం ఫ్యాక్టరీలేనా? మరి రైతుల సంగతేంటి అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నాను. పూర్వోదయ స్కీమ్ కింద 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమను ఫ్రూట్ బౌల్ లేదా పండ్ల బుట్టగా మార్చే ఒక అతిపెద్ద విజనిది. నీరు లేక ఇబ్బంది పడే ఈ ప్రాంతంలో కొత్త కాలువలు, రిజర్వాయర్ల ద్వారా పక్కా వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ డ్రైల్యాండ్స్ని ఒక ప్రైమరీ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ సెంటర్గా, అంటే ఇక్కడి పండ్లు, కూరగాయలు నేరుగా విదేశాలకు ఎగుమతి అయ్యేలా తయారు చేయడమే దీని అసలు ఉద్దేశం. అయితే ఇంత భారీ స్థాయిలో ఫ్యాక్టరీలు, ఫార్మింగ్ జరగాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఎంఎస్ఎంఈ పార్కుల కోసం 850కు పైగా ఎకరాలు కేటాయించారు. కోపార్తి ఇక్కడొక మేజర్ క్లస్టర్గా మారుతోంది. పరిశ్రమలకు కరెంటు కొరత లేకుండా 4000 మెగావాట్స్ సోలార్ పవర్ పార్కులకు అప్రూవల్స్ ఇచ్చారు. అలాగే ఓర్వకల్లో డ్రోన్ సిటీ, కొత్త ఎయిర్పోర్ట్స్, నంద్యాల, ఎర్రగుంట్ల లాంటి రైల్వే ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఈ మెగా ట్రాన్స్ఫర్మేషన్కి ఒక వెన్నెముక లాంటివి. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ఒక పర్ఫెక్ట్ డ్రీమ్లా ఉంది గదు. కానీ ఇక లాస్ట్ సెక్షన్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో పక్కా జర్నలిస్టిక్ వ్యూతో చూద్దాం. నిజంగా విధి మారుతోందా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాళ్లసీమ రాయలసీమగా మారే దారి పూలపాంపు కాదు. కొన్ని భారీ అడ్డంకులున్నాయి. ముందుగా ల్యాండ్ అక్విజిషన్. వేలాది ఎకరాల భూమిని సేకరించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. రెండోది, రాయలసీమకు ఉన్న అతిపెద్ద శత్రువు నీటి కొరత. ఇండస్ట్రీస్కి, హార్టికల్చర్కి ఏకకాలంలో నీరు అందించాలంటే పర్ఫెక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కష్టమే. మూడోది మరియు అత్యంత కీలకమైనది, రాజకీయ చిత్తశుద్ధి. ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టులు ఆగకుండా దీర్ఘకాలికంగా రన్ అయినప్పుడే ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమవుతుంది. సో ఇవన్నీ విన్నాక ఫైనల్గా మన ముందున్న పెద్ద ప్రశ్న ఇదే: పేపర్ మీదున్న ఈ అద్భుతమైన లక్ష్యాలు, ప్రాజెక్టులు గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతాయా? అడ్డంకులను దాటుకుని నిజంగానే రాయలసీమ ముఖచిత్రాన్ని ఒక రాయలసీమలాగా మారుస్తాయా, లేక ప్లానింగ్ దశకే పరిమితమవుతాయా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటే మాత్రం నిజం, ఈ ఇన్వెస్ట్మెంట్స్ గనక ఒక కొలిక్కొస్తే రాయలసీమ ఫ్యూచర్ కంప్లీట్గా మారిపోతుంది. ఈ అనాలిసిస్ మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.